భజే పార్వతీ వల్లభం నీలకంఠం. రాజగోపురం ద్వారా అంతరాలయంలోకి ప్రవేశించి గర్భాలయం చేరుకోవాలి. ముందుగా ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఉప ఆలయాలను సందర్శించి శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించాలి. ఆలయం చుట్టూ ఉన్న ఉప ఆలయాలలో శ్రీ ఉమామహేశ్వర స్వామికి ప్రీతికరమైన దేవతామూర్తులు కొలువు ఉన్నారు. వారిని దర్శించి గర్భాలయంలో స్వామిని దర్శిస్తే స్వామి ప్రసన్నుడవుతాడట. అందుకే ప్రతి ఆలయంలో ప్రదక్షిణ మార్గంలో పలు ఉప ఆలయాలు ఉంటాయి. ఆ ఆలయంలోని ప్రధాన దైవానికి ప్రీతికరమైన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తారు. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధ సులేపితలింగం. మనం దేవుడికి కొబ్బరికాయని సమర్పించడంలో ఒక శాస్త్రీయత ఉంది. సాధారణంగా మనం దేవుడికి రకరకాల ఫలాల్ని నివేదిస్తూ ఉంటాం. అయితే ఆ ఫలాలు ఎలా కాస్తాయి? మనం ఒక ఫలాన్ని తిని వాటి గింజల్ని ఊసేస్తే ఆ గింజలు మళ్ళీ చెట్లుగా మారి వాటి నుండి ఫలాలు వస్తాయి. ఆ ఫలాల్ని ఎంగిల్ ఫలాలుగా చెప్తుంటారు. కానీ కొబ్బరికాయ అలా కాసిన కాయ కాదు కాబట్టి ప్రకృతిలో ఏ జీవి ఎంగిల్చేని ఒక ఫలాన్ని మనం దేవుడికి సమర్పించినట్లు అవుతుంది. అందుకే దేవుడికి కొబ్బరికాయని నివేదించడంలో ఎంతో శ్రేష్టం. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం. ఈ అంతరాలయ మండపం నుండి గర్భాలయంలోకి ప్రవేశిస్తే తొలి పూజలందుకునే శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించాలి. అక్కడి నుండి గర్భాలయంలోకి ప్రవేశించి ఆది దంపతులను దర్శించవచ్చు. అష్టదళో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం. ఇది శ్రీ ఉమామహేశ్వర స్వామివారి గర్భాలయం. అగస్త్య మహాముని కోరిక మేరకు పరమశివుడు ఉమాసమేతంగా ఇక్కడ వెలిశాడు. సాధారణంగా శివుడు లింగ రూపంలో మనకి దర్శనమిస్తాడు. అయితే యాగంటి క్షేత్రంలో మాత్రం పరమశివుడు శిలాకృతిలో ఉమాసమేతంగా ఏకశిలపై దర్శనమివ్వడం ప్రత్యేకత. ఈ విధంగా పరమశివుడు శిలాకృతిలో దర్శనమివ్వడం భారతావనిలో మరెక్కడా లేదని ప్రతీతి. మన రాష్ట్రంలో విరాజిల్లుతున్న నృసింహ క్షేత్రాలలో ఒకటి మంగళగిరి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నివాసంలో పావన ధామంగా ప్రణమిల్లుతున్నది. నేటి భక్తి సమాచారంలో మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి, లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి. స్వయం వ్యక్తముగ శ్రియ కరుడవై, స్వయం వ్యక్తముగ శ్రియ కరుడవై తోతాద్రిపైన తోచే స్వామి లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి, మము రక్షింపరావేమి. గుంటూరు
గుంటూరు జిల్లాలో మంగళగిరి గ్రామంలో విలసిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. గుంటూరు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కొండపైన పర్వత శిఖరాగ్రమున ఒక ఆలయం, కొండ క్రింద ఒక ఆలయం ఉన్నది. భక్తులు ముందుగా కొండపైన ఆలయం దర్శిస్తారు. ఈ గిరిపైనే శ్రీ నృసింహస్వామి రాజ్యలక్ష్మి అమ్మవారి సమేతంగా దర్శనమిస్తాడు. కొండ చేరుకోవడానికి మెట్ల మార్గం, ఘాట్ రోడ్డు మార్గం కలవు. కొండపై నుండి మంగళగిరి గ్రామ సుందర దృశ్యం నయనానందకరం. పన్నులగాచి పాలించెదవు లక్ష్మీ నరసింహస్వామి, రక్షింపరావేమి మము రక్షింపరావేమి. సగము దినమే సభక్తికముగా నరులెల్లరు నిన్ను దర్శింతురు. సగము దినమే సభక్తికముగా. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశాడని స్థల పురాణ వివరణ. పూర్వం సముచి అనే రాక్షసుడు వరగర్వంతో వీర విహారం చేస్తుండగా ఇంద్రుడు కోపించి తన చక్రమును సముద్రపు నురుగులో ముంచి సముచి మీద ప్రయోగించాడట. సముచి ఈ మంగళగిరి గుహలో దాగి ఉండి ఇంద్రుని చక్రము నుండి తప్పించుకున్నాడు. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించగా విష్ణువు ఉగ్రరూపం దాల్చి చక్రం ధరించి ఈ మంగళగిరి గుహలో దాగి ఉన్న సముచిని సంహరించాడట. అనంతరం ఉగ్ర రూపంతోనే స్వామి ఇక్కడ అర్చారూపం ధరించి ఈ గుహాలయంలో నివాసముండిపోయాడట. దేవతలు స్వామికి అమృతము నొసగి స్వామిని శాంతింపజేశారట. ఆ విధంగా శాంతిని పొందిన స్వామి తనకు దేవతలొసగిన అమృతంలో కొంత త్రాగి మిగిలిన దానిని బ్రహ్మాది దేవతలకు ఇచ్చాడని చెప్తుంటారు. ఈ విధంగా కృతయుగంలో అమృతము త్రాగిన విష్ణువు త్రేతాయుగంలో ఆవు నేతిని, ద్వాపర యుగంలో ఆవు పాలను త్రాగి ఇప్పుడు కలియుగంలో భక్తులనొసగే బెల్లం పానకమును త్రాగుచూ సంతృప్తి చెందుతున్నాడని ప్రతీతి. అయితే నేటికి స్వామి కొంత పానకాన్ని స్వీకరించి మిగిలింది భక్తులకే తిరిగి ఇస్తున్నాడు. భగవంతుడికి సమర్పించినది భక్తులకు తిరిగి ఇవ్వడం ప్రత్యేకత. పానకం త్రాగుచుండుటచే ఈ స్వామి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసిద్ధి పొందాడు. సింహాద్రిమూర్ధ్నాధివాస మహాలక్ష్మి హృత్పద్మభాస చిరాకాశ సంకాశ మార్తాండ కోటి ప్రకాశ సురాధీశ. జాజ్వల్యమాన ప్రభా విగ్రహ దుష్టనక్కంచరాధీశ గర్వాపహ పాదపంకేరుహ నారసింహ ప్రభో శ్రీ నృసింహ. వరానీక సంధానకార సదానంద గంభీర దివ్యావతార సటోద్భూత భాస్వన్ మహాభీకరాకార పాపౌఘదూర సురారాత్యహంకార సంహార. కాహ్లాదమీయన్ సదా ముజ్జగంబుల్ వినోదింపగా సర్వవ్యాపిత్వ. స్వామి దక్షిణాభిముఖంగా ఉన్న గుహాలయంలో స్వయంభుగా వెలిశాడు. ఈ గుహలోనే భక్తులు స్వామికి పానకం సమర్పిస్తుంటారు. గర్భాలయంలో స్వామి ప్రక్కన ప్రహ్లాదుడు, లీలావతి విగ్రహాలు కలవు. పైభాగంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక ఆలయం కలదు. స్తంభమందు సభామధ్యము నవ్య సంరంభము సంభవం లోకోపకారార్థమై